ఎస్ఎంఆర్ కార్మికులకు ఈ వీడియోలో మనం ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ చూస్తున్నాం. 2019లో జరిగినటువంటి ప్రీవియస్ పేపర్ ఇది. 2019 జనవరిలో జరిగింది. ఇందులో అడిగిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ మాత్రం చూస్తున్నాం. పాలిటీ ఇందులో వచ్చేసి జనరల్ సైన్స్, పాలిటీ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. మనకి ఇంగ్లీషు, రీజనింగ్, మ్యాథ్స్ తప్ప మిగతావన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ లింక్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంది, అందులో కూడా ఫాలో అవుతుందండి. పీడిఎఫ్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్, ఏ కారణం చేత శీతలీకరణంగా వాడతారు? నీటిని శీతలీకరణంగా ఏ కారణం చేత వాడతారంటే అధిక విశిష్టోష్ణం అనే కారణం చేత నీటిని శీతలీకరణంగా వాడతారు అన్నమాట. సంజ్ఞా సాంప్రదాయాల నియమాల ప్రకారం దృశ్య దూరాల్లో ఏ రాశి ఎల్లప్పుడూ రుణాత్మకంగా ఉంటుంది అనుకుంటుంది. ఏ రాశి ఆల్వేస్ ఎప్పుడు రుణాత్మకంగా ఉంటుందంటే వస్తు దూరం అనేది రుణాత్మకంగా ఉంటుంది. చంద్రుని ఉపరితలంపై 6 కేజీల ద్రవ్యరాశి గల వస్తువు బరువు, సో భూమి యొక్క బరువు అనేది ఇచ్చినాడు. G=10 m/s². చంద్రుని మీద ఎంత ఉంటుందంటే 10 మీటర్స్. ఈ పీడిఎఫ్ కూడా మనం టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకోండి. ఆన్సర్ చూసి పీడిఎఫ్లో కూడా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్, బుల్లెట్ను చెక్క దిమ్మెలోకి తేల్చినప్పుడు కింది ఏ నియమం నిత్యత్వం అంటే ఇందువల్ల ఏది నిత్యత్వం అని అడుగుతున్నాడు. ఇందువల్ల ఏది నిత్యత్వం అంటే రేఖీయ ద్రవ్య వేగం. ఆప్షన్ రేఖీయ ద్రవ్య వేగం. సంగీత స్వరం యొక్క అభిలక్షణం కానిది ఏది? సంగీత స్వరం యొక్క అభిలక్షణం కానిది ఏంటంటే తరంగ దైర్ఘ్యం అనేది సంగీత స్వరానికి సంబంధం లేదు. పిచ్ ఆఫ్ వోల్టేజ్ నియమం. సో పిచ్ ఆఫ్ లాస్ ఉన్నాయి కదా, ఆ వోల్టేజ్ నియమం దీని పర్యవసానం అని అడుగుతున్నాడు. ఏదంటే శక్తి నిత్యత్వం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శక్తి నిత్యత్వం. ప్రచోదనం ఇంపల్స్ అనేదానికి SI యూనిట్ ఏంటి? సో యూనిట్స్ కూడా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ఫస్ట్ ఇంపల్స్ యొక్క SI యూనిట్ ఏదంటే న్యూటన్ సెకండ్స్. శ్వాసక్రియలో గ్లైకాలసిస్ ఏర్పడే అంత్య పదార్థం మరియు దానిలో కర్బన పరమాణువుల సంఖ్య అంటే పైరువిక్ ఆమ్లం అన్నమాట. అది దాని కర్బన సంఖ్య 3C. మొక్కల ప్రత్యుత్పత్తిలో రెండవ పురుష సంయోగ బీజం ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందిన తర్వాత ఏర్పడి నిర్మాణం. దాని కేంద్రక స్థితి వచ్చేసి అంకురచ్చడం అనేదానికి 3N అన్నమాట. 3 మీటర్స్. నెక్స్ట్, కింది వాటిలో తీయని వాసన గల సేంద్రియ పదార్థాన్ని కనుగొందంటే తీయని వాసన గల సేంద్రియ పదార్థం వచ్చేసి మనకి ఇథైల్ ఎసిటేట్. తీయని వాసన గల సేంద్రియ పదార్థం అంటారు అనమాట. మానవుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత ఉంటుందంటే 5800 ml ఉంటుంది అనమాట. 5800 ml మానవుల ఊపిరితిత్తుల సామర్థ్యము. ఒక మానవుని చెమటలో ఉండే ఆమ్లం ఏదంటే మానవుని చెమటలో ఉండే ఆమ్లం వచ్చేసి లాక్టిక్ ఆమ్లం మానవుని చెమటలో స్వెట్ అంటారు కదా, అందులో ఉంటాయి. కెటలైటిక్ కన్వర్టర్లలో ఈ మూలకాన్ని వినియోగించరు. సో వినియోగించే వాటిని కనుగొంటే ఒక వినియోగించరు అని అన్నాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి సోడియం. స్త్రీలలో మొదటిసారి బహిష్కరిస్తే దాన్ని ఏమంటారంటే ఆన్సర్ వచ్చేసి మోనార్కీ. ఆంధ్ర రాష్ట్ర మొదటి స్పీకర్ ఎవరు? సో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి స్పీకర్ వచ్చేసి మనకి అయ్యదేవర కాళేశ్వరరావు. నెక్స్ట్, ఆంధ్ర ప్రాంతంలో వందే మాతర ఉద్యమం ప్రారంభించిన బెంగాలీ నాయకుడు ఎవరంటే బిపిన్ చంద్రపాల్. సో బిపిన్ చంద్రపాల్ అయినా మన ఆంధ్ర రాష్ట్రంలో వందే మాతర ఉద్యమాన్ని ప్రారంభించారు. విభజన కాలం నాటికి ఆంధ్రదేశంలో గల స్వదేశీ సంస్థానాలు ఎన్ని? సో స్వదేశీ సంస్థానాలు 562 ఉన్నాయన్నమాట. కింది వారిలో ఇండియా ఒక్కటి కాదు 2 రాజ్యాలని పేర్కొన్న వారు ఎవరంటే మహమ్మద్ ఇక్బాల్. సో మహమ్మద్ ఇక్బాల్ అయినా ఇండియా నాట్ 1 it is 2 అని చెప్తున్నారు. సో ఇండియా ఒక్కటి కాదు 2 రాజ్యాలు, ఇండియా, పాకిస్తాన్. ఇంగ్లాండ్ ప్రధాని అయిన అట్లీ క్యాబినెట్ మిషన్ ప్రణాళికను ఎప్పుడు ప్రారంభించారు?
అంటే 1946లో క్యాబినెట్ మిషన్ ప్రారంభించారు. కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ మొదటి అధ్యక్షుడు ఎవరంటే మనకి ఆన్సర్ వచ్చేసి చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ అన్న కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీకి మొదటి అధ్యక్షుడు అన్నమాట. బృహత్ కథ, ఈ కథను రాసిన భాష ఏ భాషలో రాసినారంటే పైశాచి అనే భాషలో రాసినారు. పైశాచి అనే భాష కొంచెం తికమకగా ఉంటుంది అన్నమాట. సో అర్థం కాని విధంగా ఉంటుంది. సరిగా జతకాని వాటిని గుర్తించండి అన్నారు. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు వాటి అధ్యక్షుల గురించి కూడా క్లియర్గా తెలుసుకోండి. 1980 నుంచి స్టార్ట్ అయింది కదా మనకి ఇక్కడ బెల్గాం సమావేశం 1924 కలకత్తా సమావేశం వచ్చేసి 1911లో జరిగింది. సో 1927లో ఎక్కడ జరిగిందంటే మద్రాసులో జరిగిందన్నమాట. మద్రాస్. హరిపుర సమావేశం 1938, మిరాట్ సమావేశం 1940. ఇండియా డివైడెడ్ పుస్తకాన్ని ఎవరు రాశారంటే ఇండియా డివైడెడ్ పుస్తకాన్ని రాసింది ఎవరంటే మనకి రాజేంద్ర ప్రసాద్ అన్నమాట. సో రాజేంద్ర ప్రసాద్ అనే ఆయన ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని రాశాడు. భారతదేశంలో హత్య చేయబడిన వైస్రాయ్ ఎవరు? సో భారతదేశంలో హత్య చేయబడిన వైస్రాయ్ అంటే లార్డ్ మేయోని హత్య చేసి చంపేసినారు. ఆయన స్వతంత్ర పోరాట యోధురాలు రాణి గైడిస్ల్యూ ఎక్కడ జన్మించారు అని అడుగుతున్నారు. రాణి గైడిస్ల్యూ ఎక్కడ జన్మించారంటే మణిపూర్, వచ్చేసి మణిపూర్లో జన్మించారు. సో ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. సో మనకి బీజేపీ మనకి పరిపాలిస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ గురించి అడిగే అవకాశం ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్థాపించబడింది అని అడుగుతారు. ఇక్కడ ఆర్ఎస్ఎస్ స్థాపించబడిన సంవత్సరం వచ్చేసి 1925. మీలో ఎవరికన్నా ఆర్ఎస్ఎస్ స్థాపించబడిన వ్యక్తి, సో ఆర్ఎస్ఎస్ని స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు తెలిస్తే కమెంట్ చేయండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా కరెంట్ అఫైర్స్ కోసం కూడా కలిగే అవకాశం ఉంది. ఆర్ఎస్ఎస్ ఎవరు స్థాపించారు మీకు తెలిస్తే కింద కరెంట్ చేసింది తెలియదు. ఏడాదికి ఒకసారి మనం కప్పల వలె దగ్గరలాడితే మన కృషికి తగిన విజయాన్ని సాధించలేము అనేది ఎవరు చెప్పినారంటే మనకి బాలగంగాధర్ తిలక్. సో బాలగంగాధర్ తిలక్ అయినా ఏడాదికి ఒకసారి మనం కప్పల వలె దగ్గర నడిస్తే మనం చేసే పనికి ప్రతిఫలం తప్పదు అని. సర్వసిద్ధి, ఈ కింది వారిలో సర్వసిద్ధి బిరుదుని ఎవరు కలిగి ఉన్నారంటే కుర్జా విష్ణువర్ధన్. సో కుర్జా విష్ణువర్ధన్ అనే ఆయన సర్వసిద్ధి అనే బిరుదుని కలిగి ఉన్నారు. ద్రాక్షారామంలో దేవాలయం నిర్మించిన వారు ఎవరంటే చాళుక్య భీముడు. సో ద్రాక్షారామంలో దేవాలయం నిర్మించింది ఎవరంటే చాళుక్య భీముడు. పిండారీలను అణచివేసిన ఘనత ఎవరికి చెందుతుంది అని అడుగుతుంది. పిండారీలను అణచివేసిన ఘనత లార్డ్ హెస్టింగ్ అనేది చెందుతుంది. పిండారీలను సంగమయ్య గుహ ఏ జిల్లాలో ఉంది? సంగమయ్య గుహ ఏ జిల్లాలో ఉందంటే సంగమయ్య గుహ అనేది మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉంది. శ్రీకాకుళం. భైరవ కోనలోని ఆలయాలు ఈ కింది మతానికి సంబంధించినవి. భైరవ కోనలోని ఆలయాలు శైవము అనే మతానికి సంబంధించినవి. 1921లో అఖిల భారత ఖిలాఫత్ సమావేశం ఎక్కడ జరిగింది? సో 1921లో అఖిల భారత ఖిలాఫత్ ఉద్యమం వచ్చేసి మనకి కరాచీలో జరిగింది. సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరు? సో సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరంటే సర్ చిత్తరంజన్ దాస్ మనకి సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు. 1908లో బాలగంగాధర్ తిలక్ 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడిన జైలు ఏంటంటే మాండలే జైలు. సో మాండలే జైలు కూడా బాలగంగాధర్ తిలక్ గారిని జైలు శిక్ష విధించి అక్కడికి తరలించారు. 1323లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీ సుల్తాన్లు వరంగల్కి ఏమని పేరు పెట్టినారంటే సో సుల్తాన్ గామ్ అని పేరు పెట్టినారన్నమాట వరంగల్. ఈ కింది ఏ బౌద్ధ స్థావరంలో తంబయ దానం అనే పదం గుర్తించబడిందంటే తంబయ దానం అనే పదాన్ని ఏ బౌద్ధ స్థావరంలో గుర్తించారంటే మనకి కొత్తూరు అనే బౌద్ధ స్థానంలో గుర్తించారు. సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనంలో పౌరాలం దేనిగా గుర్తించబడింది? సముద్రగుప్తుని పౌరాలం దేనిగా గుర్తించబడిందంటే
కొల్లేరు సరస్సుని సముద్ర విస్తీర్ణ అలహాబాద్ శాసనంలో పౌరాల అంటారు. ఇదండి ఈ వీడియో. నెక్స్ట్ పార్ట్ కూడా వస్తాయి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని ఒకటే క్వశ్చన్ పేపర్లో చేస్తే మనకి వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి పార్ట్స్గా తీయడం జరుగుతుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ నెక్స్ట్ డే.